వెంటనే తీసుకొచ్చి రెడీ చేస్తాను. నాకే కాదు మా కొంపలో ప్రతి ఒక్కరికి తలనొప్పి అయిపోయింది. ఫోన్ ఎత్తరాని అబ్బా. హలో, ఎక్కడున్నారా? నువ్వు ఏడన్నా చావు నాకు సంబంధం లేదు, కానీ ఈరోజు నా బర్త్డే కదా, జర నన్ను ప్రశాంతంగా వదిలేసి. అర్థమైందా? నా స్కూల్ దరిదాపుల్లో కనుక ఎక్కడన్నా కనిపించావు అనుకో అస్సలు బాగుంది చెప్తున్నా. కొంచెం ఈ ఒక్క రోజన్నా నన్ను ప్రశాంతంగా వదిలేసి ప్లీజ్. ఏంద్రా నీ బాధ? రావద్దని చెప్పినా కదా నేను. నిన్నకు ఫోన్ చేసావా? నీకెందుకు అవన్నీ? నాకు ఫోన్ చేసి మంచి చెప్తే నీకు అర్థం కదా? రావద్దని చెప్పినా కదా. నిన్ను ఎవరు రమ్మన్నాడు అసలు? వస్తా రమ్మని. ఎవరు వస్తారా? ఇగో నాకున్న పెంటలు చాలు, లేని ఫోన్ పెంటలు పెట్టకు. దొబ్బ నుంచి ఫస్ట్ పో. ఫోన్ తాత తాత ఆగు ఫస్ట్. ఏంది నీ తాత కావాలా? తాత 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 అనుకుంటా. ఆగమ్మా రే, ఏమన్నా ఉంటే గేట్ బయట చూసుకుందాం. అర్థమవుతుందా? అరే ఏంది నాడ్రా సరే ఇప్పుడు ఏందిరా? ఇప్పుడు దారిలోకి వచ్చినావు. సాయంత్రం ఈరోజు బయటికి వెళ్తున్నాం ఇద్దరం. డ్రైవ్ కాదు, సాయంత్రం వెళ్తున్నాం బయటికి, అంతే. 10 గంటలకు వస్తాం. అన్నా ఏందన్నా, ఏమైనా ఉంటే బయట చూసుకోండి. అర్థమవుతుందా? నా పరువు తీయకండి. మీ ఇద్దరికి ఎట్లా లేదు అది అర్థమవుతుంది. పోండి ఇక్కడ నుంచి ఫస్ట్. నడవండి. ఉండాలి మర్యాద ఓడిపడుతుంది. అర్థమవుతుందా? ఎవడో నా కాలనీకి రా, చూపెడతా సాయంత్రం. సాయంత్రం కాలనీకి వస్తా. చూసుకుందాం రా. వస్తా పో. ఉబ్బేరా. వాడు ఫోన్ చూపించడం ఏంది? నువ్వు భయపడడం ఏంది? వాడెవడు తాత అంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అదేదో నేను చూసుకుంటా కానీ సాయంత్రం వాడు ఇంటికాడికి వస్తే నువ్వు మాట్లాడకు. సాయంత్రం పికప్ చేసుకుంటూ వస్తావు, ఓకేనా? జాగ్రత్త. ఏం రెడ్డి వచ్చినాం. ఏం రెడ్డి అన్న వచ్చి గంట సేపు వస్తుంది. ఇప్పుడు ఆయన వచ్చేది అరే అన్న వచ్చి గంట సేపు అయింది, ఎవరు కనిపించలేరు. మాకు ఉంటుంది. ఓకే ఓకే సారీ. పోదామా? పదాన్నా. మా అమ్మగాడేమో ఫోన్ చెప్తలేదు. ఈ నా కొడుకేమో ఇంటికి వచ్చిండు, రేపు ఇంట్లోకి వస్తాడు. ఈ నా కొడుకుని ఏదో ఒకటి చేయాలి ఈరోజు. ఒక శాండ్విచ్ వస్తాను. అంతేనా? చెప్పు. వస్తా. సర్ప్రైజ్ ఇస్తా అంటున్నావు కదా, ఇచ్చుకో. నేను దానికి ఏం అంటలేదు. కానీ నువ్వు తాత ఎందుకంటున్నావు? దానికి మా నేను భయపడుతున్నాడు. అసలు నా ఒక్కొక్కడి ఇట్లా చూస్తున్నాడు అంటేనే వాడి బొక్కలు ఎరగొట్టి చేతిలో పెడతాడు. అట్లాంటి వాడు మా అన్న. అట్లాంటిది నీకెందుకు భయపడుతున్నావు? మా అన్న ఏం తప్పు చేస్తాడు? నాకు ఈ విషయం చెప్పు, నేను వస్తాను.
కోపం పడకుండా ఎట్లుండమంటున్నావే? కోపం పడకుండా ఎట్లుండమంటావు? మరి ఏముంది ఆడ నువ్వు కోపం పడనికే? ఆ పిల్ల ఫ్రెండ్ తీసుకొచ్చిండు, తెచ్చిన దానికి ఇంత కోపం ఎందుకే? అంటే నేను ఇంకా నీకు చెప్పలేదు, నీకు తెలిసింది. ఆ పిల్లని తెచ్చింది కోపం నీకు. నువ్వు ఇప్పుడే ఎంత సీరియల్ పడుతున్నావేంది? ఏం తెలియకపోయి ఏం చేయకపోయా మనకు ఫ్రెండ్ కావచ్చు, అదే దోస్త్ కావచ్చు, గంటే దోస్త్ కావచ్చు. ఎందుకంటే కోపం దోస్త్ అయితే ఇంత చేస్తారా? ఏం లేదు, బండ్ల మీద పోతాడు, ఒకరికొకరు కావుకలించుకొని పోతున్నారు. ఏం చేయరే, నువ్వు అట్లా ఎందుకు అనుకుంటున్నావు? దోస్త్ అయిన మాత్రాన ఇంటికి తీసుకొచ్చిండు, ఫ్రెండ్ అని పరిచయం చేస్తున్నాడు. ఏందివి నాకు అర్థం కాదు. నమ్మవాని నువ్వు నమ్మకపోతే అందరికి ఏం నమ్ముతావు నాకు అర్థం కాదు. చెప్పు, ఏదన్నా నమ్మసక్యం ఉందా అని నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు బాధపడకు, పిల్లగాడు లొల్లి చేస్తాడు. నిన్న చెప్పండి, నేను మాత్రం నమ్మను. ఏమో ఉన్నది, ఆ పిల్ల పోయినాక వాళ్ళిద్దరికి ఏదో ఉన్నది. ఏమున్నది? నాకు అర్థమవుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఏమో ఉన్నది. నాకు ఇవన్నీ మాట్లాడకుండా మీరు నువ్వెందుకు ఒప్పుకున్నావే? అదంతేనే. నువ్వెందుకమ్మా పిల్లగాడు మనవడు వాడు తప్ప ఎవడు మనవడు అమ్మా. అది కాదమ్మా, ఈ రోజు కూరగాయలు ఏం సార్ బాగుంటావా? కూర్చోండి. ముసలా రెడీరా? ఆగురి సార్ కానీ ఇక మా రెడ్డమ్మ, ఇక మా అత్త, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ, మా పిన్ని. సరే చేస్తాను. తేడా ముసలా కానీ సంగతి చెప్తా. చేస్తాను తీకో. జాగ్రత్త. నువ్వు వెళ్ళా, నేను చేస్తాం కానీ. హర్షిత రెడ్డి ముద్దుగా పెట్టుకున్నాడేమో రెడ్డమ్మ అని. బిడ్డ మీనా చీర నగలు అందుకో బిడ్డ. నేనెందుకు తెస్తా, మీరు పోయి తెచ్చుకోపోండి. అంత కోపం ఎందుకే వీణా? తేవచ్చు కదనే. నువ్వు పోయి తెచ్చుకోపోనాడు. రేపు రాదా బిడ్డ, అట్లెందుకు చేస్తున్నావు? రాదమ్మా, లేవే ఆ చీర నగలు అందుకో. దావే అమ్మ. ఏంది రెడ్డమ్మ ఇలా తయారైంది? బాగుందారా? బట్టలు కావాలారా నీకు? బట్టలు చెప్తా. నిలబడతా అమ్మ, ఏమైంది గట్లా? చెప్తా కానీ ముందే కదా
స్టాప్. రెడీ అన్నా ఇంకా అన్నా స్టాప్. కేక్ కట్టేదాకా మర్యాద. కేక్ కట్టే అక్కడ రా. రెడీ చెప్పు. లేదు కానీ ఓకేనా సార్ ఇగో మా అత్త, మా చిన్నమ్మ, మా అమ్మ అమ్మ నీ వల్ల ఇదంతా మా వల్ల మా చెల్లి వల్ల నీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. రెడీ వద్దు వద్దు భయ్యా ఊర్లో పట్టింది చాలు. అత్త దగ్గర రండి కొంచెం. రావచ్చు హ్యాపీ బర్త్డే టు యు. స్టాప్. పెట్టు పెట్టు పెట్టు. అత్త ముందుకు రాను కదా. రెడీ రా తోరియాలి ఇక్కడ. అన్న వాడని చెల్లి అన్న అనుకుంటూ జాగ్రత్త లేదా. ఓ చిన్నమ్మ నువ్వు పెట్టినావా అమ్మా. ముసలా నువ్వు పెట్టినావా లేదా. నువ్వు ముందు తిన్నావా. చూడు ముందుకు రా. రెడీ పెట్టు చెల్లమ్మకి. సీను వెళ్ళాలన్నా. సిన్ను సిన్ను ఇదే తప్ప. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఇది బర్త్డే పార్టీయా గొడవ పార్టీయా. చేతులు ఇప్పుడు రెడ్డి ఫ్రీగా ఉండు. అవునన్నా నువ్వేంటి ఇంత సడన్ గా అది కూడా ఊరు నుంచి
మీద గుడ్డలు పెట్టి ఎవరు రాడమ్మా? ఎందుకు చెప్పొద్దు ఆయన అసలు ఏం చెప్పొద్దు వీళ్ళందరినీ ఈరోజు ఏం చేశాడు తెలుసా ఏంటన్నా ఇవి ఇంటి ముందు కూడానా తాతా తాతా ఇదే స్టార్ట్ చేశాడు మా తాత ఆపురా. ఏంద్రా నీ బాధ ఏంద్రా? చెప్పాను కదా పొద్దున మాట ఇచ్చావు పంపిస్తాను 10 గంటలకు వస్తాం జస్ట్ బడ్జెట్ లెవెల్ తీసుకొస్తా అంతే రేపు 10 కాదు కానీ 9 గంటల వరకు తీసుకొచ్చేసి ఇక్కడ ఉంటుంది వీడి దగ్గర వెయిట్ చేస్తాను. తాత జై దా దా వీడి దగ్గర ఉంటా. నాన్న కోసం అన్న కాదంటే సరే నాకు తీసుకొని వచ్చాడు మరి ఏంటన్నా ఇది బట్టేనా వెళ్తావా వెళ్తావా నువ్వు పంపించినా పంపించకపోయినా నేను పోతా అర్థమైందా అవసరం లేదు నువ్వు మాట్లాడినా నేను ఉంటా అర్థమైందా బరాబర్ లేదు సార్ నువ్వు మాట్లాడక అంటే నువ్వు చేసింది కూడా కొంత కాదు. నాడు ఇంటికి పోదా రేపు పొద్దున్న నేనే నీ దగ్గర ఉండి బయట ఎక్కుతాను. ఏం పర్లేదు మాయలోనే కదా నువ్వు చేస్తావు కదా మాయలు చెయ్యేది ఒకటి చెప్తాను కదా అమ్మ ఫ్రెండ్స్ రండి ఒకసారి రండమ్మా మా చెల్లెమ్మ అది అడుగు తీయాలి భయపడి సైడ్కి అయిపోతాడు సర్ప్రైజ్ బాగుందని ఆనందంతో అరిచి చెప్తున్నాను అర్థమైంది అక్క సరే నీకేమర్థమైందిరా కేక్ పెట్టలేదు. ఏం కాదు లేట్ అవుతుంది మమ్మీ కూడా ఇప్పటికి 10 times కాల్ చేసింది హ్యాపీనెస్ birthday ఓవర్ హ్యాపీనెస్ వల్ల అతి ఉత్సాహం. ఏం లేదమ్మా మా అత్త కొంచెం నాకు కొంచెం లేట్ అవుతుంది మీరు వెళ్ళండి Done. పద. నువ్వు ఫస్ట్ మాట్లాడక అర్థమైందా వినయ్ అమ్మ ఇక్కడ రండి రెడ్డమ్మా ఒకసారి రాండి ఇక్కడ అన్నం తిట్టురా అమ్మా లేదండి ఇంట్లో ఫ్యామిలీ పార్టీ ఉంది నేను వెళ్తాను. రెడ్డి మా అత్త కూతురు కేక్ పెట్టినా అడిగింది ఏ సింధు నీకు అక్కడ ఏం పని నడువు
సింధు కూర్చోనా అంటే కరా హర్ష కరా కరా నాకు ఇది చేయడం ఇష్టం లేదు ఓ చిన్నమ్మ చెప్పడం ఇష్టం లేదు అమ్మమ్మ ఒక ఇష్టం లేదు అత్తమ్మ ఒక కరా ఏం చేసిందని నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు చాలా ఇంకేమైనా కావాలా మీకు అది వచ్చినది కాదే సరే కూర్చో నాకు ముందు నుంచి ఇష్టం లేదు నాకు ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు అత్త నువ్వు నోర్ముయిరా నోర్ముయ్ మళ్ళీ మాట్లాడినట్టు బాగుండదు ఇక్కడ ఏం జరుగుతుందమ్మా ఇక్కడ ఏం జరుగుతుంది ఏమనుకున్నావు అనుకున్నావు ఎన్నో అనుకుంటావు అనుకున్నాను అయితే నీకేమన్నా ఏంటంటే చెప్పరాదా మరి అరే ఎన్నో అనుకుంటావమ్మా పిల్లగానికి అంటే ఎక్కువనా అత్త అక్కడ ఆమె వచ్చినందుకు అడిగి కోపము అవును ఏమన్నా వచ్చి నాకు ఇష్టం లేదు ఆ అమ్మాయి అట్లా అంటే ఎట్లానే వీణా నువ్వు మళ్ళీ మధ్యలో మాట్లాడినావంటే బాగుండదు చెప్తున్నాడు. ఏ అవసరం లేదన్నా బాగా ఇంత గొడవలు మాకు అవసరం లేదు. ఆగు ఏంటి? కూర్చో అయ్యా, ఏంటి పిలిచేది? నువ్వు ముందే చెప్పచ్చు కదనే ఒక్క మాట చెప్పేది నగాడు వచ్చి తీరిక ముంగిలాడు వాడి మనసులో మాట చెప్పే ఎవడున్నాడే ఇక నాకు ఆడుగాకపోతే ఇంకెవడున్నాడే దానికి అది తెలుస్తలేదు కదనే ఆ పిల్లని ఇద్దాం అనుకుంది కదరా నువ్వేమో ఈ పిల్లని లవ్ చేస్తీవి అరే ఇక్కడ నువ్వు అనుకున్నట్టు ఏం లేదు ఇక్కడ జస్ట్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకుంటే పొద్దు నుంచి ఇవన్నీ చేస్తున్నావా నువ్వు కాబట్టి సర్ప్రైజ్ అని చెప్పి చేసిన అంతే పొద్దు నుంచి ఇవన్నీ చేస్తున్నావా నువ్వు చెప్పు నాకు సమాధానం చెప్పు సింధు నీకు చెప్పాలా నేను ఈమె గురించి చెప్పినా కానీ అడుగు చెప్పినా లేదా చిన్నప్పటి నుంచి దాన్ని ఏదో వాడికి ఇస్తాం అనుకున్నాను ఓహో అది మనసులో మాట బయట తప్పేం లేదు కానీ మరి వీడు మనసులోనేమో ఒకటే చెప్తున్నా అమ్మ ఆగే ఇక్కడ నువ్వు అనుకుంటే ఏం లేదు మరి ఆ విషయం ఎప్పుడు మాట్లాడతారా నువ్వు పడ్డా కదా జర కొన్ని కూర్చో. ఆ పిల్ల అట్లా అనుమానపడతాను ఉంటా అన్నకు అప్పటి డౌట్ వచ్చింది ఆఫీస్ రూమ్లో రెడీ అయినప్పటి నుంచి నాకు అనుమానం వచ్చింది మరి ఎందుకు అట్లా వచ్చింది నువ్వేం చేయవద్దు నువ్వు రెడ్ అమ్మని తెచ్చినావు దీని ముఖంలో కలవాయి కలవాయే తింటలేదు కూర్చోమంటే కూర్చుంటా అంతే ఎట్లా ఆమెకు అప్పుడప్పుడు ఉంటుంది కోపం మాత్రం ఏంది అప్పుడప్పుడు ఉండేది నువ్వు చేసే పనులు ఎట్లున్నాయి ఈ అమ్మాయిని రెడీ చేయండి అమ్మ అట్లా ఇట్లా నువ్వు పొద్దున్న నుంచి ఏమేమి మాట్లాడుతున్నావు నేను చూస్తలేను అనుకుంటున్నావా నేను పొద్దున మీద మాట్లాడే అంత వీరం చెప్తాను పిల్ల చక్కగా ఉంది పోదాంలే అన్నం తిందాంలే అంటే వీళ్ళు అన్నం తినాలి అన్నట్టు అదే ఏంటి ఏమనుకో ఉంటది కదా గురించి కూడా మనం ఆలోచన చేయాలి చిన్నమ్మా మీరు అత్త ఏంది కరెక్ట్ రాలేదా మేనత్త కదా చిన్నప్పటి నుంచి గా పిల్లని ఇద్దాం అనుకుంది కదా ఆమె కూడా ఇప్పుడు సడన్ గా ఈమె తెచ్చేసరికి కొంచెం ఓహో అట్లా లేకపోతే మంచిదే ఆ పిల్ల. ఇవన్నీ ఇప్పుడు వీణ మంచిదే మరి వీణ కోపం ఎందుకు వచ్చిందంటే పిల్ల కోసం అని బాధ అమ్మా ఇక మర్చిపో చాలా జర అత్త జర చెప్పండి మాట్లాడొస్తాను కిందికి వస్తాను హలో ఒక్క నిమిషం సర్ప్రైజ్ చాలా బాగుంది ఇలా ఇస్తారు ఎవరైనా సర్ప్రైజ్ బర్త్డే అని చెప్పి సర్ప్రైజ్ అని చెప్పి వాళ్ళతో నాన్న మాటలు అనిపిస్తావా నాకు కొంచెం అత్తకి ఫోకస్ ఆమె ఏమన్నా చెప్పి ఏమన్నా మొక్కం పట్టి అనాల్సిన అవసరం లేదు ఏ మనిషినైనా మాట అర్థమైందా మీ అత్త మాటలలో అర్థమైంది మా పిల్లి చూసాక ఎంత బతిలాడిపోయిందో లేదన్నా కొంచెం కొంచెం కోపంలోనే అన్నది కొంచెం ఆమె అక్క ఉంటుంది అవును తీసుకోండి థ్యాంక్స్ అ లాట్ సర్ప్రైజ్ అని చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చావు నాకు మస్త్ అయింది ఇంకా పోతాం ఏడికి అవసరం లేదు
నడవను. పోయి వద్దు అమ్మ రాడు రాడు ఇవ్వ లేవే ఏదో మా అత్త చేయగలరు రాడు. చేయగలరా? చెయ్యి అంటే మొత్తం పట్టేసుకుంటున్నామ్మా. అందుకనే నిజం కూర్చో మా వాళ్ళు వెళ్తున్నారు వెళ్ళని అని వెళ్ళని దింపుతాను సరేనా నువ్వు ఫస్ట్ మాట్లాడక అర్థమైందా? పిన్ని అమ్మాయి రండి అన్నం తిద్దురా అమ్మా. లేదండి ఇంట్లో ఈ ముసల్దే ఒప్పుకున్నాక ఆమెతోనేనమ్మా నీకు. పెద్దామె ఒప్పుకుంది కదా. నేను ఒప్పుకున్నాక నీకేం? కాదు ఈమె నువ్వు కలిసి ఉంటారు. ఆమె ఉండదు కదా. ఆమె చెప్పిన మాట విను. దా, అన్నం తిందురా అంత బతుకుతుంది కదా ఏమైంది నీకు? నడు. పోతావా మీరు వండి మీరు ఇంతసేపు బతుకుని అవసరం లేదు కొండి అర్థం చేసుకున్నాను ప్లీజ్. ఇంట్లో పార్టీ సరే అమ్మ నేను వదిలేసి వస్తామా ఏంద్రా ఏంద్రా ఈ లొల్లంతా? అమ్మ ఇప్పటికి 10 సార్లు అడిగింది ఏడికంటే పోయి నిన్ను ఎక్కించుకురావాలి. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు కదా. ఏంది మేనేజ్ చేసేది? ఇప్పుడు దాకా ఇన్ని ఉంది. ఎల్లు తీసుకురాపో అని. వాళ్ళు ఏడికోయారో తెలియదు. ఆ పిల్ల ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏదో ఒకటి కవర్ చేయొచ్చు కదన్నా. ఎన్నిసార్లు చెప్పాలి అయినా వినట్లేదు. ఇప్పుడు వెళ్ళి పడుకుంది. సరేగా తిన్నావా? తిండి లేదేం లేదు. పోయి పడుకో. మంచిది నువ్వే ఆగు తిని పడుకో. నాకేం అవసరం లేదు నువ్వే తిని. నువ్వైతే హైదరాబాద్ రారా, దాని తర్వాత చూద్దాం. వీని మీద నమ్మకాలు పెట్టుకుంటారా అన్న? నడువురి ఓకే బేకర్ పంచాయతీ నడువురి. ఏంటిది తెలుసా ఇదేనా హైదరాబాద్ రా, నన్ను పట్టుకో, నా చేయి పట్టుకుంది అన్నా. నేను నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను వచ్చేస్తా. మండల ముందే నేను పట్టుకొని తిరుగుతారా? నేను ఇది ఫిక్స్. ఏందిరా ఏంది? ఏదో ఊర్లో అరువులు పట్టుకొని తిరుగుతూ వీటిని చంపుతున్నా అని మారుద్దామని జర్రా క్లోజ్ అయితే మండల ముందే ఛాలెంజ్ చేస్తావా?